ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి వాడేంటి మీరు స్వాతితో లేచిపోయారు అంటున్నాడు? శివ శివ, వాడేవాడో చెప్తే నువ్వు నమ్మేస్తావా శుభప్రద? నా గురించి నీకు తెలియదేటి? తెలుసు కాబట్టే అడుగుతున్నాను. మీరు నిజంగానే స్వాతితో కలిసి కారులో వెళ్లారా లేదా? అయ్యో భగవంతుడా, ఏటయ్యా ఈ పరీక్ష? పళ్ళున చెట్టుకి రాళ్ల దెబ్బలని నాలాంటి నీతి నిజాయితీ నోడు మీద అన్ని నిందలేస్తావా శుభప్రద? సౌ తప్ప మనిద్దరిని ఏది విడదీయలేదు శుభప్రద. నా ప్రాణం పోయిన రోజే నేను నీ చెయ్యి విడుస్తాను. అంతవరకు నేను నీ పాదాల దగ్గర ఉంటాను శుభప్రద. నన్ను నమ్ము శుభప్రద, నన్ను నమ్ము. ఏంటన్నయ్య ఈ డ్రామాలు? నువ్వు నిజంగా స్వాతితో వెళ్ళకపోతే ఈ లెటర్ ఎందుకు రాసినట్టు? లెటరా? లెటర్ ఏంటి సిస్టరు? ఇదిగో ఈ లెటర్ నువ్వు రాసిందే కదా, తీసుకో. భగవంతుడా, ఏటి స్వామి ఈ ఘోరం? ఏటి స్వామి ఈ అన్యాయం? ఈ లెటర్ ఎవరో రాయటమేటి? వీళ్ళంతా నేనే రాశాను అనుకోవటమేటి? ఏంటి ఈ లెటరు నువ్వు రాయలేదా? సత్య ప్రమాణ పూర్తిగా నేను రాయలేదు సిస్టరు, నన్ను నమ్ము. మరైతే ఈ లెటర్ ఎవరు రాసినట్టు? ఏమో, అది నాకట్ట తెలుస్తుంది. అబద్ధం. ఈ లెటర్ బాబాయ్ రాశారు. వెళ్లే దారిలో ఏదో తేడా వచ్చినట్టుంది, అందుకే తిరిగి వచ్చేశారు. త్రిష, నువ్వు నోరు మూస్తావా? అల్లుడు గారు, ఈ లెటర్ మీరు రాయకపోతే మరెవరు రాశారు? ఇంతమందికి నా మీద అనుమానం వచ్చాక నా నిజాయితీ ఏటో నిరూపించుకోవాల్సిందే. అత్తయ్య గారు, నాకు ఒక పెన్ను పేపర్ ఇప్పించండి. త్రిష, త్రిష, శుభప్రద, అయినా నా హ్యాండ్ రైటింగ్ నీకు తెలుసు కదా? ఆ, తెలుసు. ఒకసారి ఈ రాత చూడు. ఇది నా చేతి రాతంటే నువ్వు నమ్ముతావా? అంటే అది అర్థమైనట్టు ఇంకా నీకు నా మీద అనుమానం కదూ? నా నిజాయితీ ఏటో నీకింకాసేపట్లో నిరూపిత్తా. అటుకో, నా నిజాయితీ ఏటో ఇప్పుడు నిరూపించుకుంటాను. శుభప్రద, ఇప్పుడు చెప్పు శుభప్రద, ఈ హ్యాండ్ రైటింగ్ కి నా రైటింగ్ కి ఏమైనా సంబంధం ఉందా? అవును, ఈ హ్యాండ్ రైటింగ్ వేరు, లీలాకృష్ణ గారి హ్యాండ్ రైటింగ్ వేరు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మా భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరో చేసిన కుట్ర ఇదే. అవును నిజమే. నా కూతుర్ని అల్లుణ్ణి విడదీయడానికి ఎవరో కుట్ర చేశారు. అందుకే నా అల్లుడు గారి పేరు మీద లెటర్ రాశారు. థ్యాంక్ యూ అత్తయ్య గారు, ఇప్పటికైనా నన్ను నమ్మారు. నాకు అదే 10,000. సరే సరే, ఇప్పటికే అతిథులందరూ వచ్చారు, కార్యక్రమం మొదలు పెట్టాలి. మీరు వెళ్ళి రెడీ అయ్యిరండి. అట్టగే అత్తయ్య గారు. రేపేదైనా తేడా వచ్చి తిరిగి ఇంటికొచ్చాననుకో, కుడి సెత్తో రాస్తే మన రాతను గుర్తుపట్టేస్తారు. అదే ఎడం సెత్తో రాస్తే ఎవ్వరూ గుర్తుపట్టరు. అందుకే ఎడం సెత్తో రాశాను బంగారం. ఎంతైనా నీ మొగుడు లీలాకృష్ణకి తెలివితేటలు శానా ఎక్కువే. పొలమ్మో, నేను తెలివిగా ఆలోచించబట్టే బతికిపోనాను.
అమ్మా మైథిలి, అమ్మా ఏంటమ్మా? నిజం చెప్పండి. ఆయన ఇంటికి తిరిగి రావడానికి కారణం మీరే కదూ? అమ్మా ఏం మాట్లాడుతున్నావు? అవును మైథిలి, ఆయన నన్ను కాదనుకుని వెళ్ళిపోయాడు అన్నది నిజం. మరో అమ్మాయితో లేచిపోవాలనుకున్నది నిజం. అది కళ్ళారా చూసొచ్చిన శంకర్ గాడి ప్రతి మాట నిజం. ఆ విషయం మీకు కూడా తెలుసు. అమ్మా అది కాదమ్మా. దయచేసి నాకు అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకండి. నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది? నిజం చెప్పకపోతే నా మీదొట్టే. అమ్మా నీ అనుమానం నిజమేనమ్మా. శంకర్ చెప్పినట్టే లీలాకృష్ణ గారు ఆ స్వాతితో ఫారెన్ వెళ్ళిపోవాలని అనుకున్నారు. కానీ దానికంటే ముందుగా వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం మేమిద్దరం కళ్ళారా చూసాం. ఆ రోజు బ్యాంకుకు వెళ్ళి తిరిగి వస్తుంటే దారి మధ్యలో లీలాకృష్ణ మావయ్య స్వాతి మాట్లాడుకోవడం నేను చూసాం. ఏమండి ఒకసారి ఇటు రండి. అటు చూడండి, ఏమైంది? అటు చూడండి. మైథిలి, లీలాకృష్ణ మావయ్య ఏంటి అమ్మాయితో అంత క్లోజ్గా ఉన్నాడు? అదే నాకు అర్థం కావట్లేదండి. ఏమండి కోపడకండి. మరి కోప్పడకుండా ఏం చేయమంటావు? ఈ విషయం అమ్మకి తెలిస్తే తట్టుకోగలుగుతుందా? అందుకేనండి మనం ఈ విషయం శుభప్రద అమ్మకి చెప్పకూడదు. మైథిలి ఏం మాట్లాడుతున్నావు? అమ్మకి చెప్పకుండా ఎలా ఉండమంటావు? మీరే అన్నారు కదా అమ్మకి తెలిస్తే తట్టుకోలేదు అని. అందుకే ఈ సంగతి ఏదో ఒకటి మనమే తేల్చాలి. ముందు మనం వెళ్దాం పదండి. వద్దు మైథిలి, నా మాట విను. పదండి. అలా వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూసిన మాకు లీలాకృష్ణ గారి మీద అనుమానం వచ్చింది. దాంతో ఆయన మీద ఒక కన్నేసి ఉంచాం. నిన్న రాత్రి మనం భోజనాలు చేసేటప్పుడు లీలాకృష్ణ గారు నీ గదిలోకి వెళ్ళడం చూసాం. దాంతో అనుమానం వచ్చి ఏం చేస్తున్నారా అని గమనించాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే పెళ్ళం నగలను పెట్టెలు పెట్టి ఏంటి మైథిలి ఏమైంది? అటు చూడండి. డబ్బు కట్టెలు పెట్టెలు పెట్టి లీలాకృష్ణ మావయ్య ఏంటి తనింట్లో తనే దొంగతనం చేయడం ఏంటి? ఏమోనండి. సరే పదండి వెళ్దాం. మీరు పదండి. అలా డబ్బులు నగలు దొంగతనం చేయడం చూసాం. కానీ ఆ డబ్బులు నగలు ఎవరి కోసం తీశారో ఎందుకోసం తీశారో అన్నది మాకు క్లారిటీ రాలేదు. అందుకని వెంటనే స్వాతికి ఫోన్ చేశాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.